హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఇంక 5కి లేచానండి. చూసారు కదా, ముందైతే ఇంకా పొయ్యి అయితే మంటేస్తున్నాను అనమాట, పుల్లల పొయ్యి. ఎందుకంటే ఇవాళ 10th క్లాస్ అమ్మాయికి అయితే ఫోటోషూట్ ఏదో ఉందన్నారు స్కూల్లో, కాబట్టి ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వాలి కాబట్టి సో పుల్లల పొయ్యి అయితే మంటేశాను. చాలా చీకటిగా ఉంది, చూసారా. లైట్ అయితే వేసుకొచ్చాను. చూసారు, ఇప్పుడైతే 6 అయిందండి. సో తెల్లారిందనమాట. నేనైతే న్యాచురల్గా సౌండ్ కావాలని వదిలేశాను. బర్డ్స్ అయితే అరుస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా అయితే వంటగదిలోకి వచ్చేసానండి. ఆల్రెడీ రైస్ పెట్టేసాను, ఉడుకుతూ ఉంది. కర్రీ అయితే బంగాళదుంప కర్రీ వండుతున్నానండి. ఓకే, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్కి కూడా కొంచెం బాక్స్ అయితే పెట్టాలన్నమాట. వాళ్ళు పని మీద అయితే ఊరెళ్ళారు. ఓకేనండి, చూసారు కదా, ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడైతే బంగాళదుంపలు అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి పీల్ చేసేసి వేసేసానండి. సో ఇంకా టిఫిన్ అయితే ఇంక అట్టు వేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇవైతే ఉడుకుతూ ఉన్నాయి. సన్నటి మంట మీద ఉడికిస్తానండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను అందులో. రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూసారు కదా, ఇది నిన్న మార్నింగ్ పెట్టిన ముగ్గండి. సో నేను ఇంకా తుడిచాను కానీ వాటర్ అయితే కొట్టలేదన్నమాట. ఇంకాను బట్టలు అయితే కొడతాను. ఇంకా మా అమ్మాయి అయితే ఇంక బుక్స్ అయితే సర్దుకుంటూ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి 4th యూనిట్ అయితే జరుగుతుంది. సబ్జెక్ట్స్ అయితే మార్చుకుంటూ ఉందన్నమాట. ఓకే, టొమాటోస్ అయితే వేసేసాను, పసుపు కూడా వేసాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. ఇంకా టైం పెరిగే కొలది ఇంకా టెన్షన్ అయితే ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే నలుగురు పిల్లలతో స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళకి ఇంకా స్నాక్స్ అని డిన్నర్ అని ఇంకా అవన్నీ చేసి పెట్టేసరికి కొంచెం అయితే కొద్దిగా బర్డెన్గానే ఉంటుంది. బట్ నేనైతే అలా ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే ఇంకా మనకి తప్పదు కదండి, పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఇంకా ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందనమాట. సో ప్యూరిఫైర్ అయితే ఆన్ చేశాను అనమాట. వేస్ట్ వాటర్ అయితే ఇలా షింక్లోకి కొన్నిసార్లు వదిలేస్తాను, అంట్లు లేనప్పుడు. అంట్లు ఉన్నప్పుడు అయితే వేరే దానిలోకి అయితే నింపుకొని ఇంకా అంట్లు అయితే వాష్ చేస్తూ ఉంటాను. ఈ కర్రీ అయితే మా పాపకి అయితే పక్కకు తీసాను అనమాట. ఓకే, ఇంకా రైస్ బాక్స్లో అయితే పెడుతూ ఉన్నానండి, లంచ్ బాక్స్లో. మా అమ్మ హెయిర్ చూసారా, హెయిర్ సీక్రెట్ అయితే నేను ఆల్రెడీ మన వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఓకే, ఇంకా మీకు ఒకవేళ హెయిర్ గ్రోత్కి రెమెడీ ఏదైనా కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే విజిట్ చేయండి అనమాట. సో అదే వాడతానండి నేను మా పిల్లల నలుగురికి. అసలు మా చిన్న పాపకైతే ఇంకా స్టార్ట్ చేయలేదండి. చిన్న పాప కదా, మరి స్కల్కి వెళ్తే బాగోదేమోనని చెప్పి పెట్టలేదన్నమాట. న్యాచురల్గా హెయిర్ పెరగాలని కోరుకుంటాను. పెరగకపోతే అప్పుడు మా పాపకు చిన్న పాపకు ట్రై చేస్తానమాట. ఇంకా చూసారు కదా, కొంచెం ఫేస్ చూపించమంటే మాత్రం తిరగట్లేదన్నమాట. ఓకే, ఇంక రెడీ అవుతూ ఉన్నారు పిల్లలు. బస్ అయితే వస్తుందేమోనని చెప్పి నేనైతే లంచ్ బాక్స్లు అన్నీ ప్రిపేర్ చేసేసానండి. చూసారా, ఇంకేదో మా చిన్న పాప కర్రీ అనమాట, స్పైసీగా ఉంటుందని పక్కకు తీసాను. లంచ్ బాక్స్లో అలాగే టిఫిన్ కూడా రెడీ అవుతూ ఉందండి. టిఫిన్ అయితే అట్టు వేసేసాను, చూసారు కదా. ఓకే, ఇంక బాక్స్లు అన్నీ పెట్టేశాను. ఇంకా నా బాక్స్ కూడా పెట్టేసుకున్నాను. మా మామయ్య గారు కూడా పక్కన పెట్టాను అనమాట. ఈ బ్యాంగిల్స్ సెలెక్షన్లో చూడండి. ఓకే, ఏ గాజులు బాగుంటాయి ఏంటని చెప్పి అయితే ఇంకా అక్కడ డిస్కషన్ అనమాట. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, మా పాప అయితే రెడీ అయ్యి వెళ్తూ ఉందండి. మా ముగ్గురు పిల్లలు వెళ్తున్నారనమాట. 7:15 అయితే అయింది టైము. ఇక్కడ చూసారా, నిన్న లారీ ఏదో వచ్చింది, మొత్తానికి గొయ్యి పెట్టేసింది అనమాట ఇంటి ముందరే మాకు. పొగ అయితే దట్టంగా పట్టేసిందండి. మొత్తం చుట్టూరు చాలా పొగగా ఉంది. బస్సు వెళ్తున్నా సరే ఆ రోడ్డే కనపడుతుంది అంతే. బట్టలు అయితే నానబెట్టేసాను, బట్టలు ఉతకాలండి. సో ఉతికేసి ఇంకా ఆరేసాను అనమాట. ఉతికేదేసి చూపించలేదండి, ఎందుకంటే నేనే వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి చూపించలేదు. ఇవి చూసారు కదా ఎలా మంచు ఉందో చుట్టూరు. కొన్నిసార్లు అయితే ఇలా పడుతుంది, కొన్నిసార్లు బాగానే ఉంటుంది అనమాట. ఇదైతే మా ఇంటి చుట్టూరు ఉన్న హౌసెస్ అండి ఇవన్నీ. ఇంకా చుట్టూరు ఇల్లులే ఉంటాయి అనమాట, అంటే వరుసగా ఉంటాయి. ఇంక ఎదరైతే ఇంకా ఆ స్కూల్ చూసారు కదా, ఎలిమెంటరీ స్కూల్, దాని ముందర అంగన్వాడీ, దానికి ముందు అయితే గ్రౌండ్ ఉంటుంది. పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు అనమాట. ఏదైనా మీటింగ్స్ ఏదైనా పెట్టినప్పుడు పెడుతూ ఉంటారు. మా ఇంటి లైన్లో అయితే ఇంకా 4 ఇల్లులే ఉంటాయండి. ఇంకా అటువైపు అంతా చెట్లు అనమాట. కొంచెం ఎదరికి వెళ్తేనే ఇల్లులు ఉంటాయి, చూసారు కదా. ఇంక ఇదైతే మా హౌస్ కాంపౌండ్ అనమాట. ఇంక నేను స్కూల్కి వెళ్తున్నానండి, రెడీ అయ్యాను అనమాట. ఇంక వచ్చాకైతే కలుద్దాము. ఓకేనండి, స్కూల్ నుంచి అయితే వచ్చేసాము. బస్ స్టాప్ దగ్గర అయితే బస్ దిగేసి ఇంకా మీకు తెలుసు కదా వంతెన, అదైతే కాలువ కొంచెం షూట్ చేశాను. మా పిల్లలు అయితే వెళ్తూ ఉన్నారు, మా చిన్నమ్మాయి వెళ్తూ ఉందని చూసారు కదా. ఓకే, చూసారండి సన్సెట్ ఎంత అందంగా ఉంది అసలు. నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. మా అమ్మాయికి అయితే మ్యాథ్స్లో 100 మార్క్స్ వచ్చాయని వాళ్ళ మ్యాథ్స్ టీచర్ అయితే ఇంకా డెబ్బీ ఏదో ఇచ్చినట్టున్నారు. 16 మెంబర్స్కి ఇచ్చారండి. అందులో మా అమ్మాయి ఉంది, రెడ్ కలరే కావాలని సెలెక్ట్ చేసుకుందంట. చూసారు కదా, ఇంకా అదే పట్టుకు